హాయ్ ఫ్రెండ్స్. ఒక విదేశీ యువకుడు ఆధ్యాత్మికతలో విశేషమైన ఇంట్రెస్ట్తో ఓ స్వామిని కలుస్తాడండి. ఆయనేమో కొన్ని గ్రంథాలు ఇచ్చి చదవమని చెప్తారు. అవి చదివి తిరిగి ఇచ్చివేస్తూ, మీ గ్రంథాలు అన్నీ నచ్చాయి కానీ నాకు ఒక విషయం నచ్చలేదండి అని చెప్తాడు. ఏంటంటే, మీరు గురుపాదాలకి విపరీతమైనవి ప్రాముఖ్యత ఇచ్చారు. అవి అధమ స్థానంలో ఉంటాయి, మరి మురికి డస్ట్తో ఉంటాయి. అందరి దానికి ఎందుకు అంత విశేషమైన ప్రాముఖ్యత ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. అదే ఏ శిరస్సుకో ఇస్తే బాగుండేది కదా అని అతని అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. అప్పుడు ఆ స్వామి, మీరు ఇలా రండి అని చెప్పి ఒక ఏటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఓ జాలరి వల విసురుతుంటాడు. వల విసిరినప్పుడు దూరంగా ఉన్న చేపలన్నీ వలలో చిక్కుకుంటాయి. అప్పుడు స్వామి అడుగుతారు, నువ్వు గమనించావా అంటే, అవును స్వామి, దూరంగా ఉన్న చేపలు మాత్రమే వలలో చిక్కుకుంటాయి. అవి తీసుకుని మళ్ళీ దూరంగా విసిరి నడుచుకుంటూ వెళ్ళి అందులో చేపలు పడుతుంటాడు. ఈ జాలరి ఒక భగవంతుడు అనుకుంటే, అతను ఇసిరే మాయ అనే వలలో చేపలు చిక్కిపోతున్నాయి. కానీ ఆ జాలరి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు మాత్రం వలలో చిక్కుకోవట్లేదు. మనం కూడా అంతే, ఆ మాయా ప్రపంచంలోంచి మనం తప్పించుకోగలుగుతామని చెప్తాడండి. అది విని అతను ముగ్ధుడవుతాడు. నేను చెప్పదలుచుకునే విషయం కూడా అయితే, గురు పాదాలని మనం ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఒక మంచి విధానంలో జీవితం సాగుతుందని ఖచ్చితంగా చెప్పగలండి. బై.